మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. మూడు పార్టీలు అధికారంతో పాటుగా డబ్బును కూడా పంచుకుంటున్నాయా? అవినీతి అన్నమాట ఎక్కడ నాకైతే కనపడలేదు, వినపడలేదు కూడా. ఇవాళ వరకు సెలవు అనేది పెట్టకుండా తల్లిగారు చనిపోయినా కూడా కేవలం 4 గంటలు మాత్రమే పర్మిషన్ తీసుకుని తల్లిగారి అంతిమ గడియలు కార్యక్రమం ముగించుకుని వెంటనే బాధ్యతాయుతమైన బాధ్యతలోకి వెళ్ళిపోవడం నిజంగా ఈ ప్రపంచంలోనే అలాంటి వ్యక్తిని మనం చూడలేము. నిజంగా మనకు ఒక గర్వకారణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ప్లాన్ బి మీద మీ ఒపీనియన్ ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ గురించి మావిగన్ అని పెట్టారు, కానీ చట్టబద్ధ చేసేటప్పటికీ అలా ప్రకటించడం అన్నది కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. మావిగన్ అని పేరు పెట్టండి. చట్టబద్ధతకు సంబంధించి వైసీపీ 2 ఉభయ సభల్లో కూడా ఉద్దేశించి మాట్లాడడం, వాకౌట్ చేయడం, దాన్ని ఎట్లా చూస్తుంది? చిన్నపిల్లలు అల్లరిలాగా తప్పించి ఆలోచన విధంగా అయితే లేదు అక్కడ. అంటే ఎంపీ స్థాయి వ్యక్తులు మీకు అల్లరి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఈ మధ్య కూటమిలోని నాయకులు రామాలయాల మీద కావచ్చు, వీటన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా సనాతన ధర్మం వీటన్నిటి మీద చేస్తారు? వాసన చెప్పాలంటే భారతదేశం భరతుడు పాలించినటువంటి భారతదేశం. భరతుడు అన్నగారి గురించి ఎలాగైతే పరితపించి వచ్చే రాజ్యాన్ని కూడా పక్కన పెట్టి అన్నగారి పాదుకులు పెట్టి పాదుకులతో ఎలాగైతే పరిపాలించారో మేము కూడా అలాగా భరతుడిగానే పరిపాలిస్తున్నాం. ఈ భారతదేశంలో రాముడికి గుడి కట్టడం తప్పేం కాదు. రాజ్యాంగం సంబంధించి నుంచి రాహుల్ గాంధీ గారు ప్రతిసారి మీతో మాట్లాడుతూనే ఉన్నారు. బీజేపీ మీద విమర్శలు కావచ్చు, ఈ మధ్య కొంచెం విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాహుల్ గాంధీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే జనగా కయ్యమైన ఈవైన సమూజ్యం ఉండాలంట. ఈ దఫా అధికారం తక్కువ సీట్లతోనే మీరు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ కూటమిలో ఉన్న వేరే నాయకులు, దేశ నాయకుల్లో కొంతమంది మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు అధికారం, మీరు ఈ మాట అనగలుగుతారు? అట్లాగే ఏమనండి సమవుజ్జి అనేది? సమూజ్యం కాదు, మాకు ఎప్పుడు సమూజ్యం కాదు. నిన్న బెంగాల్ వెళ్ళి మిర్చి రైతులతో మాట్లాడుతూ ఎందుకు మీరు అనవసరంగా పచ్చిమిర్చి వేస్తారు, చక్కగా ఎండుమిర్చి రేట్ వస్తాయి అంటే పచ్చిమిర్చి పండితే ఎండుమిర్చి అవుతుందని కూడా తెలియనటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు. ఇలాంటి వ్యక్తికి రేపు పొద్దున పరిపాలన చెప్తే అసలు ఎలాగుంటుంది? ఒక పిచ్చి తొక్కులకు పరిపాలన చూస్తాం. మీ వరకు, మీ జిల్లా వరకు రైతులు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఏమీ లేవని మాత్రం చెప్పండి. మీరు అధికారులు ఉన్నాయి మేము కూడా తీసుకెళ్తున్నాం దృష్టిలోకి. ప్రస్తుతానికి రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య మొక్కజొన్న కొనుగోలు లేకపోవడం. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి రేపు సోమవారం మెమరాండం ఇస్తున్నాం కలెక్టర్ గారికి. ఎందుకంటే మొక్కజొన్న కొనపోవటం వల్ల దళారి 2500, 2400 కొనాల్సినటువంటి మొక్కజొన్న దళారి 1800 కొంటున్నారు. దీనివల్ల సుమారుగా 120 కోట్లు నష్టపోతున్నాడు రైతు. కానీ కొల్లూరు సంబంధించి కావచ్చు, అట్లాగే ఈ ప్రతిపక్షంలో లోకల్గా మాజీ ఎమ్మెల్యే రెగ్యులర్గా విమర్శిస్తూ ఉన్నారు. మరి ఆ విమర్శలు మీ పార్టీ అంటే మీ నాయకుడిని విమర్శించినా లేకపోతే మీ పార్టీలో మీ ఎమ్మెల్యే విమర్శించినట్టే కదా? అంటే ఊరికినే పేపర్ స్టేట్మెంట్ల వరకు మాట్లాడుతారు తప్పించి క్షేత్రస్థాయిలో అయితే పనిచేయట్లా. నిజంగా మాలో తప్పుకుంటే క్షేత్రస్థాయిలో పనిచేసి మా మీద సరైన స్పందన తీసుకుని చేస్తే దమ్ము ధైర్యం ఉండాలి. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం పనిచేసుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత బిల్లు మీద లోక్సభ కావచ్చు, పార్లమెంట్లో 2 సభల్లో బిల్లు ఆమోదం పొంది గెజెట్ కూడా విడుదలైంది. ఈ సందర్భంగా అట్లాగే రైతులకు సంబంధించి అనేక అంశాల్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనే విషయాలు ఇవాళ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు 3 సార్లుగా కంటిన్యూటీగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు అని చెప్పాలి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళలో అధికారులు లేనప్పుడు కూడా బీజేపీని నమ్ముకుంటూ పనిచేసిన నాయకులు కీర్తి వెంకట రామప్రసాద్ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం వెంకట రామప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ ఎట్లా? ముందుగా భరతమాతకు నమస్సులు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను. రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాను. బాగున్నాయా? సంతోషంగా ఉన్నారా? అధికారం వచ్చిందిగా మీకు? సంతోషంగా ఉన్నాను.
మేము అధికారం ఉన్నప్పుడు సంతోషంగానే ఉంటాం, అధికారం లేనప్పుడు ఒకేలా ఉంటాం. అంటే అధికారం లేదు కదా అని కుంగిపోవటం ఉండదు, అధికారం ఉంది కదా అని పొంగిపోవటం ఉండదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఈ దేశాన్ని గురించి మాత్రమే పనిచేస్తుంటుంది. ఈ దేశానికి ఏదైనా దెబ్బ తగిలితే కుంగిపోయేది మొట్టమొదటిగా మేము. 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 3 పార్టీలు అధికారంతో పాటుగా డబ్బును కూడా పంచుకుంటున్నాయా, అవినీతిని? అవినీతి అన్నమాట ఎక్కడ నాకైతే కనబడలేదు, వినపడలేదు కూడా. అంటే ఈ యొక్క మీడియా యొక్క అభూత కల్పన తప్పించి వాస్తవం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ఈ 12 ఏళ్ల పాటు నుంచి చేసినట్టు ప్రభుత్వంలో ఎక్కడో కూడా రవ్వంత అవినీతి ఉందని ఎక్కడా కూడా లేదు. రెండోది, ఏకైక నాయకుడు ఇవాళ వరకు సెలవు అనేది పెట్టకుండా తల్లిగారు చనిపోయినా కూడా కేవలం 4 గంటలు మాత్రమే పర్మిషన్ తీసుకుని తల్లిగారి అంతిమ గడియలు కార్యక్రమం ముగించుకుని వెంటనే బాధ్యతలోకి వెళ్ళిపోవడం నిజంగా ఈ ప్రపంచంలోనే అలాంటి వ్యక్తిని మనం చూడలేము. నిజంగా మనకు ఒక గర్వకారణం. అవినీతి గురించి కాసేపు మాట్లాడుకుంటే, మీ ప్రతిపక్ష హోదా లేని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అమరావతికి సంబంధించి వేల కోట్ల రూపాయలు అధిక మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. దాని వెనుక అంత అవినీతి ఉంది. 5,000, 7,000 రూపాయలు అయ్యే ఎస్ఎఫ్టీకి 15,000, 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించడం ఏంటి, ఎట్లా తీసుకుంటారు అవినీతి ఏదైతే ఆరోపణలు? ఒక బిడ్డ పుట్టితే తల్లిదండ్రులకి ఎంత ఖర్చులైతే ఉంటాయో చిన్న విషయం కూడా ఎక్కువగా అధికంగా ఖర్చు పెట్టాలి. చూసేవాళ్ళకి ఏంటంటే పిల్లలు అంత అల్లారుముద్దుగా పెంచుతున్నారు, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారంటే పక్కంటోడు కనిపిస్తుంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల మటుకు అది కరెక్ట్ అయిన ఖర్చు అయినా ఆలోచిస్తూ జరుగుతుంటుంది. అంటే పక్కన ఉన్నోళ్ళు గట్టు మీద ఉన్నోళ్ళు రకరకాల మాట్లాడుతుంటారు. లోపల దిగినటువంటి వాళ్ళు లోతుకి ఈతకి కొడతాం కలిసి అలవాటైనటువంటి మాకు అది కష్టమా నిష్ఠూరమా ఏంటన్నది మనకు అర్థం అవుతుంది. అంతేగాని ఏమి లేదా, అవినీతి అయితే ఎక్కడా లేదు. అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత బిల్లు ఆమోదం తెలుపుకోవడంలో మీ పాత్ర ఏంటి? బీజేపీ పాత్ర ఏంటి? దీని వెనక చట్టబద్ధత కావాలని కోరుకున్న దానికి మీరు చేస్తున్న దానికి పోల్చితే ఎట్లా ఉంది? మేము గతంలో చాలాసార్లు చెప్పాం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆ ప్రకటనలకే పరిమితం కాదు, వాస్తవాన్ని నిరూపించడానికి మనం ఈ యొక్క చట్టబద్ధత నిబద్ధత చేశాం. అది మనకు ఒక గర్వకారణం. నరేంద్ర మోడీ గారు చెప్తుంటుంటారు, 2 ఇంజిన్ల సర్కార్ అయితే అద్భుతంగా జరుగుతుంది, అలాంటి సర్కార్ని కోరుకోండి అని ప్రతి ఓటర్కి కూడా విన్నవించుకోవడం జరుగుతుంటుంది. అలాగే 2 ఇంజిన్ల సర్కార్ వచ్చింది కాబట్టి ఇవాళ రోడ్లు కానీ రాజధాని కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో నడవటానికి ముఖ్య కారణం 2 ఇంజిన్ల సర్కార్ ఉన్నబట్టి మనకి ఈ యొక్క అన్ని జరుగుతుంది. అంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని బీజేపీ అనుకుందా? రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి వెళ్ళిందా? ఎప్పుడైతే 2014లో మేము ఎన్డీఏతో కొనసాగడానికి సిద్ధపడ్డామో ఆనాడే చెప్పాం, ఇక్కడ నిర్ణయించినటువంటి రాజధాని మేము కట్టుబడి ఉండి దాన్ని రాజధానిగా ప్రకటిస్తామని చెప్పాం. ఆ ప్రకటనకి ఇవాళ మనం చట్టబద్ధత తీసుకురావడం మన యొక్క శీలతకి ఒక గొప్ప నిదర్శనం. ఆ మచిలీపట్నం మీకు ఎంత దూరం? ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల పైన ఉంటుంది మచిలీపట్నం. అమరావతి ఇంచుమించుగా అంతే ఉంటుంది. అమరావతి కూడా 70 ఉంటుంది. కైట్లూరు నుంచి మచిలీపట్నం 70 ఉంటుందా? 70 ఉంటుంది. మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ప్లాన్ బి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మావిఘన్ అని పెట్టారు, కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి ఆయన ఒక 5 ఏళ్ళు పరిపాలించారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళలో ఎప్పుడు రానటువంటి ఆలోచన చట్టబద్ధ చేసేటప్పటికీ అలా ప్రకటించడం అన్నది కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. అంటే అప్పుడు చెప్పలేనటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మేము అది చట్టబద్ధత రాగానే చేస్తున్నారు, మాకు అర్థం కానటువంటి విషయం. అంటే చట్టబద్ధతకు సంబంధించి వైసీపీ 2 ఉభయ సభల్లో కూడా ఉద్దేశించి మాట్లాడడం, వాకౌట్ చేయడం, దాన్ని ఎట్లా చూస్తారు? అంటే చిన్నపిల్లలు అల్లరిలాగా తప్పించి ఆలోచన విధంగా అయితే లేదు అక్కడ. అంటే ఎంపీ స్థాయి వ్యక్తులు మీకు అల్లరి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అల్లరి చేయడానికి ఎంపీలు అదేముందండి, ఆట విడుపు అల్లరి అన్నది ఉంటుంది, అలాగే ఏ వయసులోనే చేస్తుంటారు. అలాంటి అల్లరి కింద ఉంది తప్పించి వాస్తవికత లేదు. నిజంగా నీకు ఒక ఆత్మశుద్ధి ఉంటే, బాణశుద్ధి ఉంటే నువ్వు పరిపాలించినటువంటి 5 ఏళ్లలోనే చేసేవాడు కదా, ఎందుకు చేయలేదు మావిగానని? అప్పుడు 3 రాజధానులు అన్నాం. ఆ 3 రాజధానులకి చట్టబద్ధ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా మావిగానని ప్రకటించడం కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు బీజేపీ పేరుకే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట సీనియర్ నాయకులకి గౌరవం గుర్తింపు కార్యకర్తలకు కూడా లేదని చెప్పి
అంటే మీ యొక్క నియోజకవర్గం కాదు, మిగతా నియోజకవర్గాల్లో కూడా 8 నియోజకవర్గాల్లో కనీసం 5 నుంచి 6 నియోజకవర్గాలు చెప్పుకుంటా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ నిజమేనా? మీకు వాళ్ళకి మధ్య సఖ్యత అనేది ఉందా? పార్టీని లీడ్ చేసే విషయంలో కావచ్చు, అధికారంలో ఉన్న వ్యక్తులు ఎంతవరకు ముందుకు వస్తున్నారు బీజేపీని? మేము ఎప్పుడెళ్ళి అడిగినా కూడా కాదు లేదు అనకుండా వెంటనే వారి ఫోన్ తీసుకుని ఎవరో ఏంటి సమస్య అని వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. మాకైతే ఎక్కడ లోటైతే లేదు. మాకు చక్కగా ఎలాంటి పనైనా సరే ఏదైనా ఇబ్బంది లేకుండా మాకు నొప్పి కలగకుండా చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి వ్యక్తి కేవలం కామినేని శ్రీనివాస్ గారే. ఇంకెవరు అయితే అలాంటి వారు జరగదని చెప్పచ్చు. రెండోది, కామినేని శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయనకి 2014లో కానీ 2024లో కానీ చేయనటువంటి వ్యక్తులు కూడా వచ్చి సహాయం అడిగితే ముందుగా నిలబడి సాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి మన కామినేని శ్రీనివాస్ గారు. కానీ కొల్లూరు సంబంధించి కావచ్చు, అట్లాగే మీ ప్రతిపక్షంలో లోకల్గా ఉన్నట్టు మాజీ ఎమ్మెల్యే రెగ్యులర్గా విమర్శిస్తూ ఉన్నారు. మరి ఆ విమర్శలు మీ పార్టీ అంటే మీ నాయకుడిని విమర్శించినా లేకపోతే మీ పార్టీలో మిమ్మల్ని విమర్శించినట్టే కదా, దాన్ని ఎట్లా చూడాలి? ఎల్లగా వాళ్ళకి మనుగడ గురించి రకరకాలుగా ప్రయత్నాలు చేయటం అన్నది సహజం. అది వాళ్ళ యొక్క మనుగడ గురించి మాట్లాడుతున్నారు తప్పించి వాసన చెప్పాలంటే మా దగ్గర ఎలాంటి తప్పు ఒప్పులు లేవు కాబట్టి వాళ్ళు గట్టిగా కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కూడా లేదు. నిజంగా అలాగా మా కుటుంబంలో కనుక ఏదైనా తప్పు ఉంటే మేము గతంలో 2014కు ముందు చాలా ఉద్యమాలు చేసాం. నిన్న కాక మొన్న 2019లో కూడా మేము చాలా ఉద్యమాలు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద చేసాము. దాన్ని పూర్తిగా సఫలీకృతం రోడ్డు ఎక్కాం, ధర్నాలు చేసాం, రాస్తారోకలు చేసాం, కలెక్టర్లకు మెమరాండం ఇవ్వడం జరిగింది. అంటే ఊరికినే పేపర్ స్టేట్మెంట్ల వరకు మాట్లాడుతున్నారు తప్పించి క్షేత్రస్థాయిలో అయితే పనిచేయట్లా. నిజంగా మాలో తప్పు అంటే క్షేత్రస్థాయిలో పనిచేసి మా మీద సరైన స్పందన తీసుకుని చేసే దమ్ము ధైర్యం ఉండాలి. అలాంటిది లేదని మా అభిప్రాయం. కీర్తి వెంకటరామప్రసాద్కి నామినేటెడ్ పదవి ఎప్పుడు? భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్త ఎప్పుడు కూడా అధికారం అందిపుచ్చుకోవడానికి, పదవులు ఆశించడానికి ఎప్పుడూ పనిచేయడు. మన ఈ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆయన ఏం చెప్పారంటే, ఒక సంస్థ గురించి పనిచేస్తున్నప్పుడు స్వలాభం గురించి ఎప్పుడూ కూడా ఆశించకూడదు, ఆ రకంగా పనిచేయాలని చెప్పారు. మేము ఎప్పుడూ ఈ దేశం యొక్క సౌభాగ్యాన్ని గురించి ఆలోచిస్తాం తప్పించి మా యొక్క వ్యక్తిగతంగా నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని ఏనాడు కోరుకోలేదు. అలాగని మాకు రాకుండా ఆగను లేదు. కానీ ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, బంపర్ మెజార్టీ తన్ని ఎక్కడికెక్కడ గెలిచారు, బాగుంది. కానీ మీలాంటి వ్యక్తులు లేదా ఇంకో పార్టీ నియోజకవర్గంలో వాళ్ళు పదవులు కోరుకోవడం అనేది సహజం కదా. మీరు ఒకవేళ విలువలతో మీరున్నా మీ కింద ఉన్న క్యాడర్ మీకు పదవి ఇస్తే బాగుండని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లా రాష్ట్ర పార్టీ? భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నప్పుడు పంచశీలతలు ఉంటాయి. జాతీయత, జాతి సమగ్రత, అలాగే ప్రజాస్వామ్యం, గాంధీవాద సోషలిజం, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం, అలాగే నా 5వది సర్వమత సమానత చూపించాలని చెప్పడం జరుగుతుంది. ఈ 5 పంచశీలతలు త్రిపీఠికలు గనక వంటబట్టినటువంటి కార్యకర్త పదవి గురించి ఏనాడు ఆశించడు. జనరల్గా మా భారతీయ జనతా పార్టీలో కూడా పదవిని ఎప్పుడు మేము చెప్పాం, మా బాధ్యతని చెప్తాం. ఇప్పుడు 3 సార్లు అనిపిస్తున్నా కూడా ఇది పదవి కాదు అనిపించేది, బాధ్యత. అంటే రైతుల పక్షాన నిలబడి రైతులకు సేవ చేస్తున్న ఉద్దేశంతో బాధ్యతగా పనిచేస్తాం. ఈ బాధ్యత గురించి, బాధ్యతలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నామినేట్ పోస్టులు కానీ రాజ్యాధికారం గురించి కానీ పోకులాడడం. అంటే బీజేపీ సింగిల్గా కంటెస్ట్ చేసినప్పుడు 5,000, 6,000 ఓట్లు వస్తాయి. కామినేని గారు కంటెస్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ విజయం లభిస్తుంది. కారణం ఏంటి? బీజేపీ ఎంతవరకు ఇక్కడ స్ట్రెంగ్తన్ అవుతుంది? రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ బలం ఉంది ఇక్కడ. ఎందుకంటే 2014 ముందు నరేంద్ర మోడీ గారి అధికారంలో రాకముందు మేము ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక సభ్యుడైనటువంటి మండవల్లి మండలంలో పడమటి గణేష్ బాబుని, ఆ వార్డు మెంబర్ అయినటువంటి వ్యక్తిని ఉపసర్పంచ్ చేసాం. కమలం సింబల్ మీద సంతోషపురంలో ఉన్నటువంటి ఒక ఆయన్ని మనం తిరుమల వీరన్న అనే వ్యక్తిని ఎంపీటీసీగా గెలిపించాం. మేము ఏనాడు భారతీయ జనతా పార్టీకి కంకణబద్దులపై భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇవాళ వాస్తవం చెప్పాలంటే ప్రజలు, ఓటర్లు వ్యక్తిగత స్వలాభాన్ని చూసి ఓటేయడానికి సిద్ధపడుతున్నారు తప్పించి ఈ యొక్క పార్టీ యొక్క నిబద్ధత గురించి ఎవరో ఓటేయడానికి సిద్ధపడల. అందుకే న్యూట్రల్ ఓటర్ అంటున్నారు.
వీళ్ళు ఎటు వేయాలో అన్న సందిగ్ధం పడేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరు గెలిస్తే వాళ్ళకైతే సిద్ధపడతాం తప్పించి ఒక పార్టీ యొక్క మేనిఫెస్టో చదవటం కానీ పార్టీ యొక్క నిబద్ధత చూసి కానీ ఓటేటాకి సిద్ధంగా ఉండాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఈ 12 ఏళ్ళు పరిపాలించాక ప్రతి వ్యక్తిలో నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి లేకపోతే ఈ భారతదేశం అధోగతి పాలవుద్ది కనుక మనం అందరం కృతనిశ్చయంతో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజల్లో అయితే స్పందన భారీగా ప్రారంభమైంది. అంటే 3 సార్లు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు, కారణం ఏంటి? మీరే ఎందుకు కంటిన్యూటీగా ఉన్నారు? రైతులకు సంబంధించి ఏ అంశాల్లో మీరు పోరాటం చేసి ఈ పదవి విషయంలో కంటిన్యూటీ అనేది సాధించారు? మంచి ప్రశ్న అడిగారు. గతంలో నాకు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఇచ్చారు. ఫస్ట్ ఉపాధ్యక్షుడు ఇచ్చాక కొంతకాలానికి నన్ను ఏరి కోరి అధ్యక్షుడు చేశారు. చేసిన కాడి నుంచి ఇవాళ వరకు కూడా రైతుల పక్షాన్ని నిలబడటం, లేనటువంటి సబ్జెక్ట్ని తరువుగా తెలిసినటువంటి వాళ్ళని అడగటం, రోడ్డు ఎక్కడం, పనిచేయడం జరుగుతుంది. గతంలో ఒకసారి మేము కదా రోడ్డు ఎక్కింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా రోడ్డు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వెళ్తున్నాం కదండి. ఇప్పుడు కూడా గ్రామ కమిటీలు వేద్దామని వెళ్తున్నాం. ఇవాళ కూడా మీరు అప్పుడు మీరు ఎక్కువ ఫైట్ చేసినట్టున్నారు. ఎక్కువ ఫైట్ చేసాము. ప్రతిపక్షానికన్నా ముందే మా చేలోకి వెళ్ళడం, రైతులను పలకరించడం. ఏప్రిల్ 31వ తారీఖు వర్షం పడింది. బహుశా ఈ సంవత్సరం చెప్పలేకపోతున్నాను కానీ జరిగినప్పుడు మనం వెంటనే ఇక్కడ కైకుల్లో జరిగినటువంటి స్పందనలో వినతి పత్రాలు ఇచ్చాం. తడిసిన ధాన్యాన్ని కొనాలి అని చెప్పాము. వెంటనే మరుసటి రోజు అప్పటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోమవీర్రాజు గారుని అడగగానే మరుసటి రోజు బయలుదేరి వచ్చారు. ఏలూరు రూరల్ అయినటువంటి కొవ్వల గ్రామాన్ని సందర్శించడం, తడిసిపోయిన ఒడ్లు ధాన్యాన్ని చూడటం చేసాం. అలాగే మా గత పనిచేసినటువంటి పురంధేశ్వరి గారి దగ్గర వారు కూడా వచ్చి క్షేలలోకి దిగి తడిసిన ధాన్యాన్ని మొలకెత్తకుండా కొనాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక రకంగా మేము చేసిన ప్రతి పని వైరల్ అయింది. అది నాకు ఒక గర్వకారణం. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఎంతవరకు గతంలో మీరు గుర్తించిన సమస్యలు ఈ ప్రభుత్వం వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా ముందుగానే పరిష్కరించగలుగుతుందా? ఇప్పటికీ ఎప్పటికీ రైతు సమస్యలు మాత్రం కంటిన్యూటీ అవుతానే ఉంటాయంటారు. మీ సిచ్యువేషన్, మీ జిల్లాలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? అంటే రైతు అన్నది వాసన చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు. ఇప్పుడు మేము అంతకుముందు పనిచేసినప్పుడు ఏనాడు కూడా మినువుకి తెగులు, పిల్లి పెసరకి తెగులు ఎక్కడో చూడలేదు. ఇవాళ కొత్తగా మినువులకి, పిల్లి పెసరకి తెగులు వచ్చి పంట దిగుబడి తగ్గిపోయింది. ఇది కొత్త సమస్య. ఈ సమస్యను ఎలా దాటాలని మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే న్యాచురల్ కలామిటీస్ ఉంటాయి. ఒకసారి ఉప్పెనగా వచ్చి ఒకేసారి ఒక ఒడ్డు కూడా దొరకకుండా తుడిచిని వెళ్ళిపోద్ది. మా యొక్క అదృష్టం, మా యొక్క రైతుల అదృష్టం ఏంటంటే గత ఎన్నిసార్లు వర్షం పడ్డా మొలకెత్తడమో ఏదో జరిగింది కానీ ఎక్కడా కూడా కొట్టుకుపోవడం లేదు, నీట మునిగిపోవడం లేదు. ఇది ఒక రకంగా రైతుల పాలిట ఒక వరం అని చెప్పచ్చు. అంత శాపంలో కూడా వరం ఇచ్చాడు భగవంతుడు. ఆ తడిసిన ధాన్యాన్ని కానీ మొలకెత్తిన ధాన్యాన్ని కానీ కొనమని మేము చాలాసార్లు ధర్నా చేసాం. ఇవాళ కూడా అలాగే చేస్తూనే ఉన్నాం. ధర్నా చేస్తున్నారు. ధర్నా చేయం అంటే ఇప్పుడు కొనలేదనుకోండి, ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, వాళ్ళు ఎలా కొనాలని చెప్పడం. ధర్నాలు అయితే చేయదు, ఎందుకంటే మేము అధికార పక్షంలో ఉన్నాం కదా. ధర్నాలు చేస్తాం, వెళ్ళి సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అధికారులు చర్యలు తీసుకునే విధంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. మీరు ఈ 3 టర్మ్లో మీరు సాధించిన విజయాలని లేదంటే సమస్య మీద పనిచేసిన అంశంలో మీకు బాగా సంతృప్తినిచ్చిన అంశం ఏంటి? ప్రతి అంశం సంతృప్తి ఇచ్చింది. ప్రతిదీ చేసిన ప్రతిదీ. ఎందుకంటే నేను అంటే ఒక రైతుల పక్షానే కాకుండా చాలా విషయాలు చేశాను. ఉదాహరణకి నేను ఒకసారి నరేంద్ర మోడీ గారు ఇంటింట బీజేపీ అని ఒక కార్యక్రమం పెట్టారు. నరేంద్ర మోడీ గారు ఒక లెటర్ ఇచ్చారు. వారి యొక్క ఏం చేశాము, ప్రజలకి అందిందా లేదా అని. దాంట్లో భాగంగా ఒక ఇంటికి వెళ్ళాను. ఆచవరంలో వెళ్తే పూరి పాక, అదేంటమ్మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కడుతున్నారు కదా, ఇల్లు ఎందుకు కట్టుకోలేదామని అని అడిగాను. తెలియదయ్యా అన్నారు. అప్పటికప్పుడు ఆ యొక్క సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఇల్లు అందే విధంగా చేయటం, వాళ్ళు వాళ్ళ సొంతంగా ఒక చక్కని ఇల్లు కట్టుకుని వాళ్ళ అబ్బాయి కూడా కట్టుకుని అలాగా వాళ్ళు సుమారుగా 2-3 ఇల్లు కట్టిన విధంగా తర్ఫీ చేసాం. ఇవాళ వాళ్ళ ఇంట్లో నేను పెద్ద కొడుకుని. అది నిజంగా నాకు ఒక గర్వకారణం. అలాగే ఒకసారి నేను ఒక ఫోటోస్టాట్ సెంటర్లో కూర్చుని ఉన్నాను. 4 ఆడవాళ్ళు గ్రూపుగా వచ్చారు. గ్రూప్ వచ్చి ఫోటోస్టాట్లు తీసుకుంటుంటే ఏమో మీకు గ్యాస్ ఉందా అని అడిగాను. గ్యాస్ ఉందంటే లేదండి అన్నారు. లేకపోతే పలానా తోట మీకు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, వెళ్ళి తెచ్చుకోండి, నాకు కార్డు ఇచ్చి అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చేయండి, నేను మీకు ఎన్రోల్ చేయించే బాధ్యత నేను చూసుకుంటానని చెప్పాను. నిజంగానే వాళ్ళు నా మాట విని వెళ్ళారు. 4 వెళ్తే 4లో 3కి గ్యాస్ బండ్లు ఉచితంగా, ₹1 కూడా ఎక్కడా కూడా ఖర్చు పెట్టకుండా
నేను ఆ నలుగురికి ఇప్పించాను. ఆ అమ్మాయి పట్టుకెళ్ళేటప్పుడు కళ్ళంట ఆనంద బాష్పాలు కారుస్తూ ఈ గ్యాస్ బండ మీ చేతుల మీద ఇవ్వండి అని నన్ను బతిమాలి నా దగ్గర నుంచి తీసుకుంది. ఆ అమ్మాయి పేరు దుర్గా భవాని. ఇక్కడ ఉన్నటువంటి ముదినేపల్లి మండలంలో చినకామనపూడిలో ఉంటుంది ఆవిడ. కూటమి ప్రభుత్వం అందరు కలిసి హామీలు ఇచ్చారు. హామీలు ఎంతవరకు అమలు అవుతున్నాయి? సంక్షేమ పథకాల విషయం, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అంశం, ఈ రెండు అంశాల మీద మీరేమంటారు? ఒకప్పుడు అభివృద్ధి అంటే మా కైకులూరు నుంచి ఏలూరు వెళ్ళాలంటే ఒక కాశీ ప్రయాణంగా ఉండేది. ఏలూరు బయలుదేరినాడు ఏలూరు వెళ్తాడో లేదు తెలియదు, తిరిగి వస్తాడో లేదు. ఎందుకంటే పేకల్లో గోతులు ఉండేది. కారు అయితే శాసిస్లు ఇరిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితి వాళ్ళు లేదు. ఏ రోడ్డు చూసినా అద్దంలాగా ఉంది. వెళ్తున్నాడంటే గ్యారంటీకి ఇంటికి వస్తాడని ఇది ఉంది. కాకపోతే ఇప్పుడున్న బాధ ఏంటంటే విపరీతమైన స్పీడ్ పోతున్నారు ఈ రోడ్లు అద్దంలాగా ఉండటం వల్ల. దానివల్ల ఇబ్బంది ఉంది, కానీ చాలా అద్భుతంగా ఎక్కడ కూడా అభివృద్ధి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అలాగే సుజల ధార ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు, అది చేస్తున్నాం. అలాగే ఎప్పుడూ లేనటువంటిది కాంగ్రెస్ గరీబ్ హఠావు అంది, కానీ ఎక్కడ గరీబుని హఠావు చేయలేదు. ఊరిన పథకం పేరు పెట్టారు, ఒక దానివల్ల లబ్ధి పొంది ఓట్లు కొలగొట్టుకున్నారు తప్పించి ఏమీ లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఏమీ అనకుండా 27,000 మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి ఉన్నతులను చేశారు. ఇది ఎంతో గర్వకారణం. ఇవాళ అంటే అది లెక్కేస్తే సుమారుగా 14%, 15% పేదలు నిరుపేదలు ఉన్నత స్థాయికి ఎదిగారు. నిజంగా ఇది ఒక గర్వకారణం. అసలు వాళ్ళకి వీళ్ళకని కాదు, అందరికీ ఉపయోగపడేదిగా పథకాలు బోల్డని పెట్టారు. ఈ పథకాలను అందిపుచ్చుకోవడమే మన యొక్క భారతీయ. కానీ మీరు ఇందాక అన్నట్టు చాలా పథకాలు పెట్టారు కేంద్రం. మీరే అన్నారు ఇందాక, ఎవరో ఇంటి దగ్గరికి వెళ్తే అమ్మ ఇల్లు లేదంటే పిఎంజేవైకి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏదో చేశారంటారు. అంటే ఇన్ని పథకాలు పెట్టి జనాల్లోకి ఆ పథకాలు ఏంటో తెలియక పథకాలు యూటిలైజ్ చేసుకుందాం అన్న అధికారులు సమాచారం ఎవరు, శ్రేణులు ఏమో అందుబాటులో అంత స్థాయిలో ఉంటారు. మరి ఇవన్నీ మీరు ఎట్లాగా టార్గెట్స్ రీచ్ అవుతున్నారు? మీరేమో పేపర్లో మాత్రం ప్రకటనలు వేస్తున్నారు, ముద్రా లోన్లు ఇన్ని వేల కోట్లు రిలీజ్ చేసాం, లేకపోతే కేంద్రం నుంచి ఇన్ని మంజూరు చేసింది, టిట్కో ఇల్లు కావచ్చు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అంటే చెప్పే సంఖ్యకి జరుగుతున్న పనులు నిజ నిర్ధారణకు సంబంధించి కరెక్ట్గానే ఉందా, లేదంటే అందరితో పాటు మీరు కూడా పబ్లిసిటీ పరంగా 100% ప్రజలకి తెలియపోవచ్చు, కానీ 90% ఉపయోగించుకుంటున్నారు. 90% ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎలాగైతే నరేంద్ర మోడీ గారు ప్రతి వ్యక్తికి స్థిరమైన ఇల్లు ఉండాలి, విపత్తులు వచ్చినా వర్షం వచ్చినా వరద వచ్చినా ఇల్లు కొట్టుకెళ్ళిపోకుండా ప్రశాంతంగా ఉండాలని ఎలాగైతే పర్మనెంట్ గూడు కడుతున్నారో, అలాగే పశుపక్షాదులు కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో గోకులం అని కొత్తగా పెట్టారు. మన ఇంట్లో కోళ్ళు ఉన్నా, ఆవు ఉన్నా, గేదె లేదు, ఇదే కొత్తగా వచ్చింది. ₹1 ఖర్చు లేకుండా చక్కగా అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదాలకి చక్కని షెడ్ వేసుకోవడానికి నిధులు ఇచ్చి వాళ్ళు అది కట్టడానికి ఫుల్గా సబ్సిడీ ఏం లేదు, మొత్తం ₹1 లేకుండా ఒక నయా పైసా ఆ ఇంటి ఓనర్ పెట్టుకోకుండా గోకులం షెడ్ వేసి ఇస్తారు. ఆ గేదెలకి అక్కడి నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చక్కగా దోమతెర కూడా మనమే కట్టుకుంటే ఏ పురుగు పుట్ట ముట్టుకోకుండా, దోమ గట్ట కొట్టకుండా మనకు చక్కగా ఉపయోగపడుతుంది. గోకులం చాలా మంచి పథకం, ఉపయోగించుకోవాలి. జిల్లాలో ఎంతమంది ఉపయోగించుకున్నారు? చాలా మంది ఉపయోగించుకున్నారు. సుమారుగా లెక్కలు చెప్పలేను, కానీ ఎక్కడ వెళ్ళినా గోకులం కనబడుతుంది షెడ్. కాలం మీరు చెక్ చేసుకోండి వెళ్ళి. ప్రతి ఇంట్లో కొత్త షెడ్ ఉంటుంది. ఇంకో పథకం ఏంటి ఏదండి? అలాగా గ్రామాల్లో నివసించే వరకు ఉపయోగకరమైనట్టు ఇంకో పథకం ఉందా? అసలు నరేంద్ర మోడీ గారు దృష్టి పెట్టిందే గ్రామాల గురించి. ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన సందర్భంగా 80,000 కోట్ల మందికి ఉచితంగా బియ్యం మనిషికి 5 కిలోలు ఇస్తున్నారు. దానివల్ల ఎక్కడా కూడా పస్తులు లేకుండా, అంటే ఆంధ్ర కొద్ది ప్రాంతంలో అయితే బాగా డబ్బు ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద విచిత్రం కాదేమో, కానీ ఆ బియ్యం అమృతంగా పనిచేసే ప్రాంతాలు బోల్డ్ ఉన్నాయి మన ఆంధ్రలోనే. ఇప్పుడు ఉదాహరణకి అటు తూర్పు సైడ్కి వెళ్తే చాలా మందికి గడవని పరిస్థితి ఉండదు, వాళ్ళు నిలవ కూలీలు కట్టేట్టు వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంట్లో ఆడపిల్ల బేటీ బచావ్ బేటీ బడావ్, అంటే ఆడపిల్లని బతకనిద్దాం, ఆడపిల్లని పెరగనిద్దాం. అందులో భాగంగా గర్భిణీ స్త్రీలకి చక్కనైనటువంటి పోషణ పదార్థం ఇవ్వటం, అవి కూడా చాలా అద్భుతంగా పిండం పెరిగే విధంగా మంచి ఇవ్వటం, తర్వాత కాన్పుకి 6,000 ఇవ్వటం, పిల్లోడు పుట్టాక బాలామృతంతో పాటు కొన్ని పోషకాలు ఇవ్వటం, మందులు అవన్నీ ఇవ్వటం, సుమారుగా బాబుకి 5 ఏళ్ళు వచ్చేంత వరకు కేంద్రమే భరిస్తూ చక్కగా చేస్తుంది. అలాగే కొత్తగా ఈ మధ్య ఎక్కువగా స్త్రీల్లో కనబడేటటువంటి క్యాన్సర్కి నివారణకి టీకా వేయడం జరుగుతుంది ఫ్రీగా. 14 ఏళ్ళు నేను ప్రతి ఆడపిల్లకి కొత్తగా పెట్టారు, ఉపయోగించుకోవాలి.
సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి బాగానే ఉందా అవేర్నెస్ జనాల్లో? అవేర్నెస్ ఉంది, అవేర్నెస్ ఉంది. అంగన్వాడీ వాళ్ళు చెప్తున్నారు, వాలంటీర్స్ చెప్తున్నారు, అంటే మెడికల్ వాలంటీర్స్. అండ్ ఏదైతే జనాభాకు సంబంధించి లెక్కింపు తర్వాత అట్లాగే నియోజకవర్గాల పునర్విభజన కూడా పెరుగుతుంది, నియోజకవర్గాలు, జమిలీ ఎన్నికలు, ఈ అంశాల మీద రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? ఇవన్నీ పారదర్శకతగానే జరుగుతాయా, లేదంటే సర్ అనేది గతంలో కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారని చెప్తున్నారు? వీటన్నిటి మీద ప్రజల్లో కూడా కొంతవరకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. దీని మీద మీరే ఉంటారు. ఇక్కడ ఉంది టైగర్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ కేవలం ప్రజల తరపున పనిచేసి, ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు కింద పనిచేసి, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఒక కార్యక్రమం చేయాలంటే ఆయన కింద నుంచి ఎలాగా, పైనుంచి ఎలాగా, పక్క నుంచి ఎలాగా అన్ని డైమెన్షన్స్లో చూసి ఒక బిల్లు పెట్టారంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే మార్గం అయితే ఉంది. అందులో ఇది ఇబ్బంది లేదు. మీకు ఈ పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ పునర్విభజనలు పెరగడం వల్ల చాలామంది కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి దోహదం చేస్తుంది. ఇది నిజంగా కార్యకర్తకి శుభపరిణామం. ఇది మీది సెక్యులర్ పార్టీ కదా, ఎందుకు ఈ మధ్య కూటమిలోని నాయకులు రామాలయాల మీద కావచ్చు, వీటన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా సనాతన ధర్మం వీటన్నిటి మీద చేస్తారు? వాసన చెప్పాలంటే భారతదేశం భరతుడు పాలించినటువంటి భారతదేశం. భరతుడు అన్నగారి గురించి ఎలాగైతే పరితపించి రాజ్యాన్ని కూడా పక్కన పెట్టి అన్నగారి పాదుకులు పెట్టి పాదుకులతో ఎలాగైతే పరిపాలించారో మేము కూడా అలాగా భరతుడిగానే పరిపాలిస్తున్నాం. ఈ భారతదేశంలో రాముడికి గుడి కట్టడం తప్పేం కాదు. వాళ్ళలాగా మేము చాలా ఘోరంగా మాట్లాడలేము. మొన్న గుడ్ ఫ్రైడే నాడు ర్యాలీ వెళ్తుంది, చాలామంది పిల్లలతో ఎత్తుకుని వెళ్తున్నారు. ఉన్నటువంటి మన కొట్టు దగ్గర రాగానే ఒక అబ్బాయి సొమ్మసి వెళ్ళిపోయాడు. గబగబా ఎదురుగుండా ఉన్నటువంటి అపోలో మెడికల్ షాప్కి వెళ్ళి వ్యాలెట్ తీసుకొచ్చి కలిపి ఆ అబ్బాయికి ఇచ్చి కొద్దిగా అమ్మాయి మొహం మీద నీళ్లు పోసి లేపి కూర్చోపెట్టి అక్కడ ఉన్నటువంటి నలుగురికి కూడా వ్యాలెట్ పట్టించి పంపించాం. రాముని ఎలా చూస్తామో ప్రజలను కూడా అదే స్థాయిలో చూస్తాం. అందులోనే మేము రాముని చూస్తాం, అంతేగాని రాముడికి ఒక్కడికే గుడి కట్టాలని చూడడం. అందరిలోనే రాముని చూస్తాం, రాముని కూడా గుడి కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆకువీడు మీకు చాలా దగ్గరే, చాలా దగ్గరే. ఆ రామాలయం గురించి ఏమంటారు? రామాలయం కట్టడం తప్పేముంది, ఎప్పటి నుంచో పురాతనమైన రామాలయం. ఇప్పుడు పక్కన నుండి బాబ్రీ మసీద్ తీసి రాముడిది ఉన్న ప్రాంతంలో రాముడిది ఆ రామాలయం కట్టడం. ఏ ఆలయంలో ఉన్నప్పుడు ఆ ఆలయాన్ని కట్టడం తప్పేముంది? కానీ అక్కడ ఇప్పుడు ఉదాహరణకి మీరు గొంజనమ్మ గుడి ఉండేది మా ప్రాంతానికి సంబంధించి మాది అని చెప్పి కొంత వాదనలు, అంటే విద్వేషాలను రగిచ్చే విధంగా సంఘటనలు జరగడం, ఆ సంఘటనలు ఒకదానికొకరు నాయకులే పెంచుకుంటూ లేదంటే మేమే కడతామని చెప్పి ముందుకు రావడం, వీటన్నిటిని మీరు ఏ విధంగా చూస్తూ ఉంటారు? అదే స్థాయిలో ఇప్పుడు నేను చెప్పాను సార్, గుడ్ ఫ్రైడే నాడు వెళ్తుంటే గవ్వ నేను వ్యాలెట్ పట్టాను. అదే స్థాయిలో ఒక హిందూ పడిపోతే వాళ్ళు గబగబా, అంటే ఒక హిందూ ర్యాలీ, ఒక రాముడి గురించో కృష్ణుడి గురించో ర్యాలీగా వెళ్తుంటే ర్యాలీలో ఒక అతను పడిపోతే వేరే మతస్థులు గవ్వుకుని వచ్చి మంచినీళ్ళు పట్టగలరా? నేను కొన్నట్టు ఓఆర్ఎస్ ఇవ్వగలరా? వాళ్ళ వల్లే ఈ యొక్క విపరీతాలు ఉత్పన్నమవుతాయి తప్పించి ఎక్కడా కూడా హిందూ ఎక్కడా కూడా కాంట్రవర్సీ చేసుకోవడం. చారిటీస్ విషయంలో క్రిస్టియన్ చారిటీస్ మిషనరీ వాళ్ళు చాలా సంస్థలు ఇక్కడ నెలకొల్పి విద్యని వైద్యాన్ని మీ ప్రాంతాల్లో కూడా అందించారు. మరి అవన్నీ దాహం అవుతున్న వారికి నీళ్ళు ఇవ్వడం కదా? గతం అంటే మీరు ఇది గొప్ప క్వశ్చన్ వేస్తారు. ఈ క్వశ్చన్ గురించి వెళ్ళాలంటే పాతగా వెళ్ళిపోవాలి బాగా. డెక్కన్ క్రానికల్లో ఒకసారి మెయిన్ హెడ్డింగ్ పడింది, మదర్ తెరిసా ఇచ్చినటువంటి సందేశం. నా మతం కానటువంటి వ్యక్తికి నేను పొరపాటును కూడా సేవ చేయనని ఆవిడ పబ్లిక్గా ఇంటర్వ్యూ ఇచ్చింది. మేము అలాగ ఎప్పుడు చెయ్యం. మీరు చూస్తున్నారో లేదో, ఆమెకి నోబెల్ ప్రైజ్ అన్నట్టుంది ఉంది. అంటే ఆ వ్యక్తి ఈ స్థాయిలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందు చాలా విపరీతాలు జరిగినాయి. ఆ విపరీతాల్లో కొన్ని అలాగుంటాయి. ఇప్పుడు వాస్తవం ఏంటన్నది, అప్పుడు పద్మశ్రీ కావాలంటే ఒక స్థాయి వ్యక్తికి ఇచ్చేవాళ్ళు. ఇవాళ పద్మశ్రీ అంటే వాస్తవంగా ఎవరు పనిచేశారు, ఎవరో దాన్ని తీసుకోవడానికి అర్హులు గుర్తించి వాళ్ళు వెళ్ళటానికి ఛార్జీలు కూడా లేకపోతే ఛార్జీలు ఇచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి సరైన, అంటే జనకు దాని ప్రోటోకాల్ ఉంది, కోట్ వేసుకోవాలి, సూట్ వేసుకోవాలని. అవి ఏమీ లేకపోయినా వాళ్ళ యొక్క వేషధారణలోనే పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం మాకు వాళ్ళకే చెల్లుబాటు అయింది. ఇలాంటి వ్యక్తులు మేము పరిపాలిస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉండటానికి మేము అహర్నిశలో అహోరాత్రులు పనిచేస్తూనే ఉంటాం. రాజ్యాంగం సంబంధించి బుక్ చేయించి
రాహుల్ గాంధీ గారు ప్రతిసారి మీతో మాట్లాడుతూనే ఉన్నారు, బీజేపీ మీద విమర్శలు కావచ్చు, ఈ మధ్య ఇంకొంచెం విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వ్యవహార శైలి ఎలా ఉన్నట్టు ఎలా చూస్తారు మీరు? అంటే రాహుల్ గాంధీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దాని గురించి ఎందుకంటే అంటే జనరల్గా కయ్యమైన వీయమైన సమూజ్యం ఉండాలంటారు. అంటే మీకు అంటే మొన్నటి వరకు అధికారం ఈ దఫా అధికారం తక్కువ సీట్లతోనే మీరు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ కూటమిలో ఉన్న వేరే నాయకులు, దేశ నాయకుల్లో కొంతమంది మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు అధికారం పొందారు. మీరు ఈ మాట అనగలుగుతారా అట్లాగా? ఏమనండి ఇప్పుడు మీరు అది సమవుజ్జి అనేది సమూజ్యం కాదు, మాకు ఎప్పుడు సమూజ్యం కాదు. ఇండియా అంటే వాళ్ళు మీకు చిన్న ఎవరు ఉదాహరణ చిన్న ఉదాహరణ చెప్తాం. నరేంద్ర మోడీ గారు మీరు చూస్తుంటే ప్రతి నెల ఆఖరి ఆదివారం మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమం ఇస్తుంటారు. అవును. ఆయన ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు సందేశం ఇస్తుంటారు. ఇలా చేయాలి, ఇలా చేయాలి. అవి చూసి చాలామంది యువత, చాలామంది మధ్యతరగతి వాళ్ళు, చాలామంది పెద్దోళ్ళు చాలా ఉత్సాహంతో ఆ కార్యక్రమాన్ని చేసుకుని ఇదివరకు యాపిల్ పండాలంటే కాశ్మీర్ అనేవాళ్ళు ఇవాళ మంచి ఎండ ప్రాంతాలను మధ్యప్రదేశ్లో పనిచేస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది నీరు సరిగ్గా దొరకని ప్రాంతంలో కూడా ఇలాంటి పంటలు పండించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇది నిజంగా ఒక గర్వకారణం. నిన్న మొన్నటి వరకు ఈ పాలకొల్లు, నసాపురంలో అల్లి లేసు ప్రపంచానికి ఎక్కడే తెలియదు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రపంచానికి తెలియజేశారు. ఇలా అలాగే అద్భుతాలు చేస్తున్నారు. మీరు సమూజ్యం కాదంటున్నారు, కరెక్టేనా అంటున్నారు. అంటే ఫేక్ వీడియో తయారు చేసి వాళ్ళు దొంగచాటులో అధికారం ఎక్కుదని చూశారు. కానీ ప్రజలు 80% గమనించారు కాబట్టి మళ్ళీ మాకు అధికారం కట్టబెట్టారు. నిన్న బెంగాల్ వెళ్ళి మిర్చి రైతులతో మాట్లాడుతూ ఎందుకు మీరు అనవసరంగా పచ్చిమిర్చి వేస్తారు, చక్కగా ఎండుమిర్చి రేటు వస్తాయి అన్నాను. అంటే పచ్చిమిర్చి పండితే ఎండుమిర్చి అవుతుందని కూడా తెలియనటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు. ఇది నిజంగా ఒక దౌర్భాగ్యం. ఇది ఇలాంటి వ్యక్తికి రేపు పొద్దున పరిపాలన చెప్తే అసలు ఎలాగుంటుంది? ఒక పిచ్చి తొక్కులకు పరిపాలన చూస్తామండి. అలాంటి వ్యక్తులు అధికారంలో రాకూడదని మనస్ఫూర్తిగా ప్రతి వ్యక్తి కోరుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎండుమిరకాయలు పడిపోతే పండించంటారా ముందు పచ్చిమిరకాయ పంటలంతా పాడు చేసుకుని వెళ్ళిపోతాడు ఈయన. అంటే రాబోయే రోజుల్లో కూటమి ఏ అంశాల మీద దృష్టి పెట్టబోతుంది? సూపర్ 6 విషయంలో ఏమైనా క్లారిటీ ఉందా? 1-2 పథకాలు మిగిలిపోయినట్టున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ పథకాలన్నీ ఇచ్చేసాం. మీకు ప్రజెంట్ ఈ పదవి విషయంలో ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా రైతుల పక్షాన్ని నిలబడి రైతు గురించి యాక్చువల్గా ఈ పదవిలో దిగుతున్నప్పుడు ఒడ్డు ఏంటో తెలీదు, రబీ ఏంటో తెలీదు, ఖరీఫ్ ఏంటో తెలీదు. మీ వరకు మీ కూటమి పరిపాలన కమ్మగా ఉందా? కమ్మగా అంటే మీ నాయకులే మాట్లాడుతున్నారు కదా, స్వతహా ఎమ్మెల్యేలే. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ సిద్ధాంతం అదే ఉంది, జాతి సమగ్రత. జాతి సమగ్రత అంటే ప్రతి వ్యక్తిని సమానంగా చూసుకుని ముందుకు నడవాలని. మాకు కమ్మధనం ఉందా, అమ్మధనం ఉందా?